ఈ స్వధర్మం అనేది మీరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. మనందరికీ ఒకే రకమైన స్వధర్మం ఉంటుందా? Generally, when you talk in spirituality, సాధారణంగా ఆధ్యాత్మికత గురించి మాట్లాడితే మనందరికీ సంబంధించిన స్వధర్మం లయం కావడమే. ప్రతి ఒక్కరికి ఒకే లక్ష్యం ఉంది. అది నిరంతరాయంగా పరిణామం చెందడమే. what is the dharma? విద్యార్థి యొక్క ధర్మం ఏమిటి? చదువుకోవడం. And can that happen without work? సరిగ్గా చదువుకోవడం అనే పనిని చెయ్యకుండా అది జరుగుతుందా? జరగదు. నేను ఏ పని చేస్తున్నా నా ప్రయత్నాలలో నేను కొంతమేరకు పరిపూర్ణత సాధించాలి. That's why gods and goddesses are depicted. అందుకే దేవీ దేవతలను ఒక చేయి లేదా రెండు చేతులతో కాకుండా అనేక చేతులతో చిత్రీకరించేవారు. A personality who can perform just by mere intentions, just by making a sankalpa, things can happen. వారు కేవలం తమ స్వీయ ఆలోచనతో లేదా తమ సంకల్ప శక్తితో కార్యాలను చేయగల వ్యక్తిత్వాలు. కానీ దేవీ దేవతలను అనేక చేతులతో చూపించడం కర్మ అన్నిటినీ అధిగమిస్తుంది అనే ప్రాథమిక విషయాన్ని సూచించడానికే. మీరు జ్ఞాని కావచ్చు, విజ్ఞానవంతులు కావచ్చు, మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ క్రియ లేదా పని చేయకుండా రెండూ వ్యర్థమైనవే. Without bhakti, your karma can become a labor. భక్తి లేనప్పుడు మీరు చేసే కర్మ ఒక శ్రమగా, పరిశ్రమగా మారుతుంది. Likewise, Gyan without bhakti is foolishness. అలాగే భక్తి లేని జ్ఞానము మూర్ఖత్వమే అవుతుంది. కానీ కర్మ చేయవలసిందే. మీకు చాలా జ్ఞానం ఉండొచ్చు, మీకు చాలా భక్తి ఉండవచ్చు, కానీ ధ్యానం అనే క్రియ లేదా కర్మ చేయవలసిందే. కాబట్టి అవన్నీ కలిసే ఉంటాయి. Swadharma, to fulfill that, what am I doing? స్వధర్మాన్ని నిర్వర్తించడానికి నేనేమి చేస్తున్నాను? సంస్కృతంలో ఒక అందమైన శ్లోకం ఉంది. నేను దాన్ని నా బాల్యంలో నేర్చుకున్నాను. That you remind yourself every morning when you wake up. మీరు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మీతో మీరు ఇలా అనుకోండి: కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. అంటే అర్థం, నా అరచేతి కొనంలో సంపద, అరచేతి మొదట్లో జ్ఞానదేవత, అరచేతి మధ్య భాగంలో నారాయణుడు ఉన్నాడు అని. అలా అది మీ చేతుల విలువను సూచిస్తుంది. అంటే దానర్థం, మీరు చేపట్టే కర్మ యొక్క విలువ మీ చర్యల యొక్క విలువను సూచిస్తుంది. So, all our goals, they have to be driven by our karmas. కనుక మన లక్ష్యాలన్నీ మన కర్మలచే నడపబడాలి. కర్మ అనేది లేకుండా మీరు ఎక్కడికి ఎదగలేరు. ఇంకొక అందమైన శ్లోకం ఉంది. Udyamena hi karyani siddhyanti. ఉద్యమే నహి కార్యాణి సిద్ధ్యంతి న మనోరథై, నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి మఖే మృగ. దీని అర్థం, ఉద్యమం అంటే కృషి చేస్తేనే విజయం వర్తిస్తుంది అని. కేవలం ఊహించడం, కోరుకోవడం, విషయాలు జరుగుతాయని ఆశించడం వల్ల కాదు. నేను మంచి ఉద్దేశ్యం కలిగి ఉండాలి అని అందరూ అనుకుంటారు. ఉద్దేశ్యం మనల్ని ప్రోత్సహిస్తుంది. నేను అంబానీలాగానో లేదా టెస్లా కంపెనీ యజమానిలాగో అవ్వాలి అనేలా. మీరు మంచి ఉద్దేశమే కలిగి ఉన్నారు. దేశాలు కలిగి ఉండడం అనే విషయానికి సంబంధించి చాలా పుస్తకాలు రాయబడి ఉన్నాయి. అవి ఎలాగంటే, ఉద్దేశ్యం అంటే మీరు ప్రపంచంలో అన్ని సంపదలను కలిగి ఉంటారని, అలాగే మీరు ఏం కావాలనుకుంటున్నారో అలా కావచ్చు అని. ఇలా చాలా ఉన్నాయి. కేవలం ఉద్దేశ్యం కలిగి ఉంటేనే సరిపోదు. అది అలాగే అయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడమే అవుతుంది. విజయవంతం కావడానికి చాలా విషయాలు కలిసి రావాలి. మొదటిగా ఉద్దేశ్యంతోనే ప్రారంభించవచ్చు, కానీ కర్మ అంటే చర్య అన్నిటికన్నా ప్రధానమైంది. Swadharma of a student, విద్యార్థి యొక్క స్వధర్మం, సింహం యొక్క స్వధర్మం, మాస్టర్ యొక్క స్వధర్మం, భగవంతుని యొక్క స్వధర్మం.
మీరు ఏ కోవకు చెందుతారో దానిపై మీ స్వధర్మం ఆధారపడి ఉంటుంది. If you are a student, మీరు విద్యార్థి అయితే కనుక బాగా చదవండి. dharma is also meaning a fundamental nature. స్వధర్మం అంటే మీ మౌలిక స్వభావం. స్వధర్మం అంటే మీ నిజ కర్తవ్యం. మీరు పెరుగుతున్న కొద్దీ మీ కర్తవ్యం మారుతూ ఉంటుంది. కానీ అత్యంత మౌలిక స్వధర్మం మాత్రం అంతిమత్వంతో విలీనం కావడం. Meaning to become as good. ఆ అంతిమత్వమంత స్వచ్ఛంగా మారడం, దైవత్వపు అంతిమ స్థితి లక్షణాలను అనుకరించడం.